ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తాను సేకరించిన కీలక సమాచారాన్ని సిట్ కు బండి సంజయ్ అందిస్తారని తెలుస్తోంది. సంజయ్ కోసం కొందరు కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ వచ్చారు. బండి సంజయ్ తో సమావేశమై చర్చించారు. రాష్ట్రానికి చెందిన కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారులతోనూ బండి సంజయ్ చర్చించారని సమాచారం. బండిని విచారణకు రావాలని గతంలోనే సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే తనకు సమయం కావాలని కోరిన సంజయ్ రేపు విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రేపు సిట్ ముందుకు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ హాజరు కాబోతా ఉన్నారు. దీనికంటే ముందుగానే కేంద్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ శాఖ కేంద్ర హోంశాఖకు సంబంధించి గతంలోనే తన ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అంటూ కూడా తనకున్నటువంటి పరపతినంతా కూడా ఉపయోగించి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసినటువంటి బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా ఆ సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. గతంలో ఈ కేసుని సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, అత్యుత్సాహం, వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఈ కేసును సిబిఐ ద్వారా విచారించాలంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది రెండోసారి సిట్ అధికారులు బండి సంజయ్ కి నోటీసులు అందజేయడము. రేపు సిట్ ముందు 8వ తేదీన 11 గంటలకు బండి సంజయ్ హాజరవ్వాలంటూ నోటీసులు అందడంతో పూర్తి వివరాలతో సహా తన ఫోన్ ట్యాపింగ్ కి ఎలా పాల్పడ్డాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి కన్వర్సేషన్స్ విన్నారు, ఎవరెవరితో మాట్లాడుతుంటే ఆ వివరాలన్నీ కూడా సేకరించారు. గతంలో జరిగినటువంటి ఎన్నికలు, తన కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఎన్నికలు, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండగా కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ బండి సంజయ్ తో ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఆర్థిక పరమైనటువంటి అంశాలని విని వీళ్ళు పూర్తిగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా గతంలోనే బండి సంజయ్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేశాడు. అప్పటి ప్రభుత్వాలకు కూడా ఫిర్యాదు అందజేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ సిట్ అనే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కేసు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. బండి సంజయ్ కి రెండోసారి నోటీసులు అందజేస్తున్నటువంటి సిట్ రేపు బండి సంజయ్ సిట్ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. ఈ హాజరయ్యేటువంటి క్రమంలో తన ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించారంటూ కూడా బండి సంజయ్ ఆ పూర్తి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా రేపు సిట్ ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశాలపైన ఇప్పటికే కేంద్రం నుంచి హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏపీ, తెలంగాణకు చెందినటువంటి పలువురు పోలీసు అధికారులతో సైతం బండి సంజయ్ భేటీకి హాజరయ్యి ఆ భేటీలో ఈ అంశాలన్నీ కూడా చర్చిస్తా ఉన్నారు. ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసినటువంటి అధికారులతో ప్రత్యేకంగా బండి సంజయ్ ఈ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ ను అత్యధికంగా ట్యాప్ చేసినట్టుగా కూడా కేంద్ర హోంశాఖ ఒక నిర్ధారణకు రావడము, ఆ విషయాన్ని బండి సంజయ్ కి తెలియజేయడము, వాటికి సంబంధించి సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు నిఘా వర్గాలు ఆ వివరాలన్నీ కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎదుట హాజరవుతానంటూ గతంలోనే తెలియజేశాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మొట్టమొదటిసారి స్టేట్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక సిట్ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అనేక ఆధారాలను ఇప్పటికే బండి సంజయ్ సేకరించి ఆ వివరాలు అటు కేంద్రానికి సమర్పించబోతా ఉన్నాడు. ఇప్పుడు సిట్ విచారణ సాగుతోంది కాబట్టి సిట్ కి కూడా అది ప్రొడ్యూస్ చేసి ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ. చాలా మంది నేషనల్, ఇంటర్నేషనల్ కి చెందినటువంటి వారు కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి దాని ద్వారా వీళ్ళు వ్యక్తిగత డేటానంతా కూడా ప్రైవసీని దెబ్బతీసి ఆ వివరాలు సేకరించి వీళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. రేపు సిట్ విచారణలో మాత్రం బండి సంజయ్ సేకరించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి సిబిఐ ద్వారా ఈ కేసుని విచారించాలంటూ కూడా బండి సంజయ్ డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.